కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకి ఈ రోజు లేబర్ కోడ్లు రద్దు చేయాలనే డిమాండ్ మీద ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కార్మిక వర్గం పోరాటంలోకి దిగారు. ఇవాళ ఈ చారిత్రాత్మకమైన పోరాటం భారత కార్మికోద్యమం యొక్క చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలబడబోతుంది. ఎందుకనంటే ఇది ప్రభుత్వ విధానంతో ఢీకొంటాం, ఇది కార్పొరేట్లతో ఢీకొంటాం, ఇది బహుళజాతి కంపెనీలతో ఢీకొంటాం, ఇది ఫైనాన్స్ క్యాపిటల్ తో ఢీకొంటాం. ఇవాళ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అంతర్జాతీయ ఫైనాన్స్ క్యాపిటల్ కి లొంగిపోయి బడా పెట్టుబడిదారుల యొక్క లాభాల కోసం భారత కార్మిక వర్గాన్ని బానిసలాగా మార్చాలని చూస్తుంది. భారత వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతుంది. భారతదేశంలో పేదలందరికీ కూడా అధిక ధరలు పెంచి, నిరుద్యోగాన్ని పెంచి, అసమానతలు పెంచి మొత్తం ప్రజల మీద దాడి చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం అనుకుంటుంది నేను అధికారంలోకి రావడానికి కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషాన్ని ఉపయోగించుకొని ప్రజల ఐక్యతగా చిచ్చుపెట్టి నేను అధికారంలోకి వచ్చాను, ఇప్పుడు కూడా కార్మిక వర్గాన్ని చీల్చి నేను ఈ నల్ల చట్టాలు అమలు చేస్తానని పూనుకుంటుంది. కానీ కార్మికులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ రోజు ఏకోన్ముఖంగా ఈ నల్ల చట్టాల రద్దు కోసం పెద్ద ఎత్తున కోపంతో ఈ రోజు రోడ్ల మీదకి వచ్చారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా కార్మిక వర్గం ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. అందుకని ఈ లేబర్